జై రాధే కృష్ణ. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. ఇప్పుడు విదేశాల్లో కృష్ణ భక్తి భజన ట్రెండ్గా మారిపోయింది. చాలా ఆలయాల్లో ప్రతిరోజు భజనలు జరుగుతున్నాయి. వందల్లో స్థానిక ప్రజలు ఆలయాలకు వస్తున్నారు. భక్తి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ వీడియో చూడండి. ప్రతి ఒక్కరిని నాట్యం చేయించే అందమైన కృష్ణ మంత్రం. స్థానిక ప్రజలు ఆనందంగా సనాతన భజనలను వింటున్నారు, చూస్తున్నారు. కొందరైతే ఆనందంగా కృష్ణ భక్తులతో కలిసి చిందులు వేస్తుంటారు. విదేశీ సనాతన గురువులు ఎందరో తమ ప్రజలకి మహాశక్తివంతమైన దైవనామాన్ని, సనాతన భక్తిని చేరవేస్తున్నారు. ఈ గురువుగారు తన పాటతో భక్తులకు దేవుడిని పట్టుకునే భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ఎన్నో దేశాల్లో నేడు వీధుల్లో కృష్ణ భజనలు, జగన్నాథుడి రథయాత్ర ఊరేగింపులు చాలా కామన్గా జరుగుతున్నాయి. విదేశీయులు ఎందరో సనాతన ధర్మాన్ని స్వీకరించారు. అద్భుతమైన మన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. అందమైన మన వస్త్రాలను ధరిస్తున్నారు. విదేశీ మహిళలు మన చీరకట్టుతో అందంగా ముస్తాబై కనిపిస్తుంటే ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. ఇంతింత జనం, అది విదేశీయులు, వారి దేశంలో జరుగుతున్న శ్రీకృష్ణుడి భక్తి వేడుకలకు ఎంతో జోరుగా, హుషారుగా వస్తున్నారు. ఆనందంగా దేవుడి రథాన్ని లాగుతున్నారు. భజనలు, నాట్యం చేస్తున్నారు. ఎన్నో దేశాల్లో ఎన్నో ధర్మాలకు చెందినవారు పురాతనమైన సనాతన ధర్మానికి జైకొడుతున్నారు. ఇక్కడ చూడండి, తులసీమాత పూజను చేస్తున్నారు. వందల్లో విదేశీ భక్తులు తులసి చెట్టుకు పూజ చేస్తున్నారు. అందరూ చేతులు జోడించి తులసీమాతను పూజిస్తున్నారు. పురుషులు కూడా తులసి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంతమంది విదేశీ భక్తులను భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయడం, తులసి చెట్టును పూజించడం చూస్తే ఆశ్చర్యంగా ఉంది కదా. ఎందుకంటే మన దగ్గర స్త్రీలు తులసీమాతను పూజించడం చూశాము, కానీ పురుషులు తులసి చెట్టుకు పూజించడం చూడలేదు. ఇప్పుడు ఎన్నో దేశాల్లో ఎక్కడ చూసినా కృష్ణ భజనలు చేస్తున్న విదేశీ భక్తులు కనిపిస్తున్నారు. శాశ్వతమైన నిజ సంపదను పట్టుకుంటున్న తెలివైన ప్రజలు. దేవుడికి ఎన్నో సేవలు, పూజలు చేస్తూ తరిస్తున్న ఉక్రెయిన్ భక్తులు. దేవుడికి ఊయల సేవ చేస్తూ ఆనందంలో ఈ భక్తులు. ఎన్నో రకాల వంటకాలను ప్రసాదంగా దేవుడికి నివేదిస్తున్నారు. అందంగా దేవుడిని అలంకరించి మురిసిపోతున్నారు. మృదంగాన్ని వాయించడం నేర్చుకుంటున్న మహిళా భక్తులు. సంగీత వాయిద్యాలు, కీర్తనలు, సంస్కృత మంత్రాలు ఎన్నో నేర్చుకుంటున్నారు. దేవుణ్ణి పూజించే మార్గం తెలుసుకుంటున్నారు. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా కృష్ణ కృష్ణ అంటూ భజనలు చేస్తూ కనిపిస్తుంటారు. దేవుడి నామ జపంతో మోక్ష ప్రాప్తికి ప్రయత్నిస్తున్న విదేశీ భక్తులు. ఆలయాల్లో ఆడుతూ పాడుతూ కృష్ణ కృష్ణ అంటూ ఆనందంగా గడుపుతున్నారు. వీరిని చూడండి. కోట్లు ఖర్చు చేసిన దొరకని ఆనందాన్ని శ్రీకృష్ణుడి ఆలయంలో కుటుంబంతో, స్నేహితులతో, తోటి భక్తులతో, దేవుడి భజనలతో, పూజలతో పొందుతున్నారు. ఇది చూడండి, చుకుచుకు రైలు వస్తుంది, శ్రీకృష్ణుడి చెంతకు తీసుకెళ్తుంది. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఆనందంగా ఆడుకుంటున్నారు. ముఖ్యంగా రష్యాలోని ఆలయాల్లో భక్తుల సందడి చాలా కనిపిస్తుంది. వీధుల్లో భజనలు చేసే కృష్ణ భక్తులను ఎంతగా అభినందించినా తక్కువే. ఎన్నో కిలోమీటర్లు భజనలు చేస్తూ ముందుకు సాగుతుంటారు. స్థానిక ప్రజలతో ఈ భజనల్లో నాట్యం చేయిస్తారు. అందరినీ ఆకర్షిస్తుంటారు. అందరితో మహామంత్రాన్ని చెప్పిస్తుంటారు. ఈ వేడుకను చూస్తున్న ప్రజల ముఖాలు సంతోషంతో వెలిగిపోతుంటాయి. ఎందరో ప్రజలు ఎంతో ఇష్టంతో ఈ భజనలకు నాట్యం చేస్తుంటారు. హరే కృష్ణ భక్తులతో కలిసి ఆడుతుంటారు. ఇక్కడ చూడండి, కేవలం 3 భక్తులు మాత్రమే భక్తి భజనలు చేస్తూ అందరికీ దేవుడి నామాన్ని వినిపిస్తున్నారు. ఈ అందమైన విదేశీ మహిళ అద్భుతంగా భజన చేస్తుంది. దేవుడి అభిషేకాలు చేస్తున్న విదేశీ భక్తులను చూడండి. నీటిలో హంస వాహనంపై దేవుడిని ఊరేగిస్తూ ఆనందిస్తున్న విదేశీ భక్తులు.
రష్యాలో పురుషులు ధోతి, కుర్తాలు ధరించి, స్త్రీలు చీరలు ధరించి వందల్లో భక్తులు ఆలయాలకు వస్తూ ఇలా భజనలు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి దృశ్యాలు రష్యాలో చాలా కామన్‌గా కనిపిస్తున్నాయి. ఈ విదేశీయులు సనాతన దారిని పట్టుకున్నారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. మన పురాణాలను, సంస్కృతిని, వేదాల జ్ఞానాన్ని, భగవద్గీతను ఇంకా అంతులేని మన పూర్వీకుల జ్ఞాన సంపదను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో ఆసక్తితో, విశ్వాసంతో మన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. ఆనందంగా, ప్రశాంతంగా జీవించే విధానం తెలుసుకుంటున్నారు. సనాతన ధర్మానికి జై కొడుతున్నారు. శ్రీకృష్ణుడి భక్తులుగా మారిపోతున్నారు. ఈ అందమైన మార్పు చాలా బాగుంది. జై శ్రీకృష్ణ. అందరూ బాగుండాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.